మీకు స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఏంటో తెలుసా? ఎలక్షన్ పోలింగ్ అయిపోయాక ఈవీఎంలని వీవీప్యాట్లని జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ స్ట్రాంగ్ రూమ్ లకి తరలిస్తారు. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ లకి 2 తాళాలు ఉంటాయి. ఒక తాళం వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర, రెండో తాళం వచ్చేసరికి ఆ నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఈ 2 తాళాలు అనేవి ఉంటాయి. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ డైలీ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ని తనిఖీ చేస్తూ ఉంటారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్లని కేవలం కౌంటింగ్ రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులో కూడా ఎవరిని రానియరు. ఈ స్ట్రాంగ్ రూమ్లకి నిరంతరం సీసీటీవీ కవరేజ్ ద్వారా దీనికి లైవ్ టు లైవ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ రూమ్లకి 3 అంచుల సెక్యూరిటీ ఉంటుంది. అంటే 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. మొదటి అంచులో పారామిలిటరీ, రెండో అంచులో ఆర్మడ్ ఫోర్సెస్, మూడో అంచులో స్టేట్ పోలీస్ వాళ్ళు దీన్ని కంటిన్యూస్ గా ప్రతిరోజు ప్రతి సెకండ్ టు సెకండ్ దీనికి సెక్యూరిటీ